వానికి పెట్టబోచుండగా ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన నా తండ్రి, నా కోట, నా శైలం, నా ఆశ్రయదుర్గమ, నా విమోచకుడ, ప్రాణప్రియుడ, రక్షకుడ, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్య నా దేవ, నా తండ్రి, మీకే స్తుతులు, వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మదేవుడ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాజా రక్షక, మీకే స్తుతులు, వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మ ప్రభువారు, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా దేవ, నా తండ్రి, మీకే స్తుతులు, వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి నాయన. ఇంతవరకు ప్రభువా పాటల్లో మీరు నడిపించారు, ఆరాధనలో మీరున్నారు తండ్రి నాయన. నా తండ్రి నాయన, ప్రతి వాక్యాల్లో మీరున్నారు ప్రభువా. అదే రీతిగా నీ పేరటని బిడ్డ సాక్షి ఉంచి ఉంటుండగా ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ మహిమైశ్వర్యాన్ని బట్టి వారి ప్రతి అవసరాలు అంకలు తీర్చండి, కుటుంబాన్ని రక్షించి నీ కృపలో భద్రపరిచి సహాయం చేయండి. ఈ సమయంలో నీ దివ్య వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. నీ దీనురాలు మరుగుపరచుతండి నాయన. నీ యొక్క వాక్యపు శక్తితో, బలముతో అభిషేకించు నాయన. నూతనమైన నా తండ్రిని వాక్కును విడుదల చేయతండి. పరిశుద్ధాత్మదేవుడు ఆ కార్యము చేయతండి. సాతాను క్రియలు అయిపరచబడను గాక, మీ కార్యములు జరుగును గాక. సాతాను క్రియలు అయిపరచబడను గాక, మీ కార్యములు జరుగును గాక. సాతాను క్రియలు అయిపరచబడను గాక, మీ కార్యములు జరుగును గాక. పరిశుద్ధాత్మదేవుడా, మీరే కార్యము చేసి సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నేను ఇప్పుడు చదివిన వాక్యం, కూర్చో. నేను ఇప్పుడు చదివిన వాక్యం ఎవరి గురించిది? ఆ పేరేంటో తెలుసా ఎవరికైనా? అప్పుడు ప్రభువు ఆమె మీద మహా కనికరముంచెనని ఆమె పొరుగు వారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. ఎవరిమే? ఎలిజబెత్. చెప్పావా? నువ్వు చెప్పావా? లత, నువ్వు చెప్పావా అంటున్నాను. నువ్వు చెప్పావా? ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు చర్చికి? ఏ చర్చికి వెళ్తామమ్మా నువ్వు? ఎలిజబెత్ గురించి ఇక్కడ రాయబడింది. ఈమె వృద్ధాప్యంలో గర్భము దాల్చిందండి. ఈమె ఎప్పుడు దాల్చింది? వృద్ధాప్యంలో గర్భం దాల్చింది. వృద్ధాప్యంలో గర్భం దాల్చాలని ఎవరైనా కోరుకుంటారా? చెప్పండి. ఎప్పుడు కావాలనుకుంటారు బిడ్డలో? ఎవరైనా బిడ్డలు పుట్టాలని ఎప్పుడు అనుకుంటారండి? ఉపవాసాలతో వచ్చారా మీరు? తినే వచ్చారా? చెప్పేది గట్టిగా చెప్పండి. ఎప్పుడు అనుకుంటారు? యవన ప్రాయములు అనుకుంటారు. కానీ ఇవిడికి ఎప్పుడు వచ్చిందంట గర్భం? వృద్ధాప్యంలో వచ్చింది. అంటే ఆ టైంలో ఆవిడ గర్భం రావాలని కోరుకుందంటారా? మనము ప్రార్థన చేసిన టైంలో కొన్నిస్తాడు దేవుడు. అడిగినప్పుడు కొన్ని ఇస్తాడు, అడగనప్పుడు కూడా కొన్ని ఇస్తాడు. ఏ సమయంలో ఏమి ఇవ్వాలో అప్పుడు ఇస్తాడండి. కొన్ని అడిగినప్పుడు ఇవ్వడం, కొన్ని అడగకపోయినా ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు అంటే ఆయన సమయంలో ఇస్తాడు, మన సమయంలో ఇవ్వడం. మనము ఉపవాసం ఉండొచ్చు, కన్నీరు విడవచ్చు, ప్రార్థన చెయ్యొచ్చు, కానుకలు ఇవ్వచ్చు, మొక్కుబడి చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. కానీ ఇవ్వడాయన, చెయ్యడాయన. అయితే ప్రార్థన ఆలకించువాడా అన్నాడు కీర్తనాకారుడు. అంటే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా, ఆలకించడా? ఆలకిస్తాడు. మరి ఆలకించిన దేవుడు ఎందుకు జవాబు ఇవ్వలేదండి అంటే కొన్నిటికి జవాబులు వస్తాయండి. కొన్నిటికి వెంటనే జవాబులు వస్తాయి, కొన్నిటికి కొంచెం ఆలస్యంగా వస్తాయి.
కొన్నిటికి ఇంకా మనము ఆశ విడిచిపెట్టేసుకుంటాం, ఆశ విడిచిపెట్టుకుంటాం. ఇంక జరగదేమోలే, ఇంతకాలం ప్రార్థన చేశాను కదా, ఇంకేం జరుగుద్ది, దేవుడు ఒకవేళ చెయ్యాలనుకుంటే ఈ పాటికి చేసును, చాలా కన్నీరు విడిచాను కదా, చాలా ఉపవాసాలు ఉన్నాను కదా, మృక్కుబళ్ళు చేసుకున్నాను కదా, కానుకలు అర్పించాను కదా, అయినా దేవుడు చేయలేదు అంటే దేవుడు ఒకవేళ నా ప్రార్థన ఇష్టకరంగా లేదేమో, నా ప్రార్థన వినలేదేమో, లేకపోతే ఇలాగేమో అలాగేమో అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే చాలా సంవత్సరాలు పట్టినప్పుడు సహజంగా మనిషి ఏం చేస్తారంటే ఆశ విడిచిపెడతారండి. ఏం చేస్తారు, ఇక జరగదేమోలే, ఇక నా బ్రతుకు ఇంతేనేమోలే, ఇక నా లైఫ్ ఇంతేనేమోలే, అందరిలాగా కాదేమో నా లైఫ్, అందరికీ ఏది అడిగితే అది ఇచ్చేస్తున్నాడు దేవుడు, ఏది ప్రార్థన చేస్తే అది జరిగిపోతుంది, నాకు జరగట్లేదు అంటే ఇక దేవుడు నాకు ఇవ్వడేమో ఇంకా అన్నట్టుగా వారు ఏం చేస్తారు, ఆశని విడిచిపెట్టేస్తారు. అమ్మ వీళ్ళు చూడు, మీ పిల్లలు దగ్గర పెట్టుకో, వాళ్ళు తీసుకొచ్చి దగ్గర పెట్టుకో, ఆశను విడిచిపెట్టేస్తారండి. కానీ దేవుడు అంటాడు కదా, కొంతమంది జీవితాల్లో కొన్ని కార్యాలు చేయడానికంట ఒక కాలాన్ని నిర్ణయం చేస్తాడటండి. ఏం చేస్తాడట, ఒక కాలాన్ని నిర్ణయం చేస్తాడటండి. అంటే ఈ టైంలో వీళ్ళకి ఇది ఇవ్వాలి అని ఆయన ఏం చేసుకుంటాడు, ఒక టైం నిర్ణయం చేసేసుకుంటాడండి. ఆయన నిర్ణయం చేసుకున్నప్పుడు మనం ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎంత కన్నీరు విడిచినా ఏం మాత్రమూ పని జరగదండి. ఇక ఆశ విడిచిపెట్టేసుకుని మన పనులు మనం చూసుకుంటాం. అలాగే ఇక్కడ ఈమె పేరు ఎలిజబెత్ అండి. ఈ ఎలిజబెత్, జకరియా వీళ్ళెవరంటే యాజకులండి. వీళ్ళు యాజకులు ఎలా చేస్తున్నారు అంటేనంట క్రమముగా చేస్తున్నారు అన్నది మొదటి అధ్యాయంలో మొదటి వచనాల్లో మనం చదువుతుంటే వీళ్ళ గురించి వాళ్ళు నీతిమంతులు అని రాయబడింది. వాళ్ళ గురించి ఏమని రాయబడింది, నీతిమంతులు అని రాయబడిందండి. వాళ్ళ సేవ ఎలా చేస్తున్నారు అంటేనంట దేవుని దృష్టికి క్రమముగా చేస్తున్నారు అన్నాడు ఆయన. ఇది మనుషులు చెప్పిన సాక్ష్యము కాదు, దేవుడే వీళ్ళ గురించి సాక్ష్యం చెప్తున్నాడు. కొంతమంది మన గురించి సాక్ష్యం చెప్పచ్చు, కొంతమంది చెప్పకపోవచ్చు, కానీ మనుషులు సాక్ష్యము కరెక్ట్ అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు. దేవుడిచ్చిన సాక్ష్యం మన జీవితంలో కరెక్ట్గా చెప్తాడు ఆయన. దేవుడిచ్చే సాక్ష్యానికి తిరిగి ఉంటుందా, తిరిగి ఉండదు. ఆయన మనం సంతోషం కొరకు ఏదో ఒకటి చెప్పాడు ఆయన. మనమైతే ఏం చేస్తాము, పిల్లలకి ఏదైనా వాళ్ళు అడిగి ఏడుస్తున్నారు అనుకోండి, మనం ఏదో ఒకటి చెప్పేస్తాం వాళ్ళకి, ఇది కొనేస్తాను, అది కొనేస్తాను, అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, అక్కడ తీసుకెళ్తాను, ఇక్కడ తీసుకెళ్తాను, ఇలాంటివి ఏవో చెప్పేస్తారు. అవునా కాదా? ఎందుకని, వాళ్ళు ఏడుస్తారేమో అని, వాళ్ళ పేచీ పెడతారేమో అని, వాళ్ళు బాధపడతారేమో అని. కానీ దేవుడు అలా చేస్తాడా మనకి? మనం ఏడ్చినా చేయడు, ఏం చేసినా కూడా చేయడండి ఆయన. ఆయన టైంలో ఆయన చేస్తాడు. ముఖ్యంగా ఆయన ఎన్నికలో ఏర్పాటులో ఉన్న వారికి అందరికీ చేసినట్టుగా చేయడు, అందరికీ చేసినట్టుగా చేయడండి. చూడండి, రాహేలు పిల్లల కోసం కనిపెట్టాల్సి వచ్చింది, లేయా పిల్లల కోసం కనిపెట్టాల్సి వచ్చిందా? శారా పిల్లల కోసం కనిపెట్టాల్సి వచ్చింది, హాగర కనిపెట్టాల్సి వచ్చిందా? రెబెకా పిల్లల కోసం కనిపెట్టాల్సి వచ్చింది. అలాగే ఇక్కడ ఎలిజబెత్ కూడా పిల్లల కోసం కనిపెట్టాల్సి వచ్చింది. ఎవరైతే కనిపెట్టారో వాళ్ళ జీవితంలో ఒక కాలాన్ని నిర్ణయం చేసేసానని చెప్పేశాడు దేవుడు. శారాకో కాలాన్ని నిర్ణయం చేశానన్నాడు, రెబెకాకో కాలాన్ని నిర్ణయం చేశానన్నాడు, రాహేలుకో కాలాన్ని నిర్ణయం చేశాడు ఆయన, ఎలిజబెత్కో కాలాన్ని నిర్ణయం చేశాడు ఆయన.
ఈ నిర్ణయ కాలం వస్తే కానీ వాళ్ళ గర్భాలు తెరవబడవు. హల్లెలూయా. అంటే ఇక్కడ గర్భము అంటే కేవలము గర్భం అనే మీరు ఆలోచన చేయకండి. ఒక నూతనమైన దానికి జన్మనివ్వాలి అంటే ఒక నూతనమైన కార్యము దేవుడు చెయ్యాలి జీవితాల్లో. అప్పుడు కానీ ఒక నూతనమైనది వాళ్ళలో నుంచి బయటికి రాదు. దాని కొరకు ప్రార్థన చేశారు, ఏడ్చారు, దుఃఖపడ్డారు, ఉపవాసాలు ఉన్నారు అంటే వాళ్ళ దాని కొరకు ప్రార్థన చేసినప్పుడు దాని కొరకు గర్భము దాల్చారు వాళ్ళు. హల్లెలూయా. గర్భము దాల్చినప్పుడు ఈవేళ గర్భము దాల్చారు అనుకోండి, మరుసటి రోజు జన్మనిస్తారా బిడ్డకి? ఆ బిడ్డ లోపల ఏమవ్వాలి? తయారవ్వాలి. ఒక నెలకు 2 నెలలకు అబార్షన్ అయ్యిందంట, దాన్ని జన్మనివ్వడం అనరు. అంటే గర్భం ఏమైపోయింది? ఫెయిల్ అయిపోయింది. గర్భం వచ్చింది కానీ ఏమైంది? అది ఫెయిల్ అయ్యింది. అందుకని దాన్ని జన్మనివ్వడం అనరు. అలాగే కొంతమంది 5వ నెల కావచ్చు, 6వ నెల కావచ్చు, 7వ నెల కావచ్చు, ఇలాగా కూడా జన్మిస్తారండి బిడ్డలు. 5వ నెల కానీ 6వ నెల కానీ జన్మించిన బిడ్డలో బ్రతకరు. 7వ నెల జన్మించిన బిడ్డలు బ్రతుకుతారండి. వాళ్ళ పేలగా ఉంటారంట కానీ బ్రతుకుతారంట. వాళ్ళు పేలగా ఉండొచ్చు కానీ బ్రతుకుతారు వాళ్ళు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదండి. అలాంటి వారిని కూడా బహు బలముగా దేవుడు వాడుకోగలిగిన శక్తిమంతుడు ఆయన. మనకందరికీ రేతా జడ్సన్ అమ్మగారు మనకు తెలుసు. ఆవిడ 7వ నెలలో పుట్టారటండి. కానీ అందరికంటే ఆవిడ చక్కగా దేవుని సేవను చేస్తున్నారు ఇంకా. కానీ ఆవిడ చాలా అనారోగ్యాలు అనుభవించేశారు. ఆవిడ ఇప్పటికే అనుభవించేస్తారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆమెని బలంగా వాడుకుంటున్నాడండి. ఆవిడ 7వ నెలలో పుట్టారట. చెప్పినప్పుడు విన్నాను నేను. అంటే 7వ నెల బిడ్డని కూడా దేవుడు ఏం చేయగలడు? వాడుకోగలడు. వాళ్ళ పేలుగా ఉంటారు, అందరిలా ఉండరు అని నేను విన్నాను. కానీ ఆవిడ సాక్ష్యం విన్నప్పుడు 7వ నెలలో జన్మించిన ఈవిని దేవుడు ఇంత బలంగా వాడుకుంటున్నారా అని నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అని. అయితే ఒక నూతనమైన దానికి జన్మనివ్వాలి అంటే కనుక అందరికీ జరిగినట్టుగా దేవుని ఎన్నికలో ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి జరగవండి. వాళ్ళకి టైం రావాలి. దేవుడు ఒక టైం పెడతాడు వాళ్ళకి. ఆ టైం రావాలి. సహజంగా ఈ గర్భిణీ స్త్రీలు మందులు వాడతారు కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు డేట్ ఇస్తారు. పలానా నెలలో పలానా డేట్లో నీకు రావచ్చు, డెలివరీ అవ్వచ్చు అని డేట్ ఇస్తారండి. కరెక్ట్గా డాక్టర్ గారు ఇచ్చిన డేట్కి ఎంతమందికి అవుతుంది? అవుతుందా? ముందు అవ్వచ్చు, వెనక అవ్వచ్చు. కొంతమందికి నొప్పులు కూడా రావు. డెలివరీ అవ్వాలి అంటే ఆ వ్యక్తికి ఏమి రావాలి? నొప్పులు రావాలి. నొప్పులు రాకపోతే ఆ టైంని చూస్తారు వాళ్ళు. ఈ పాటికి బిడ్డ బాగానే తయారైపోయింది కానీ ఈమెకి నొప్పులు రావట్లేదు అనేసి వాళ్ళు ఏం చేస్తారంటే నొప్పులు ఇంజెక్షన్ ఇస్తారండి ప్రసవం జరగడానికి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నొప్పులు ఇంజెక్షన్ ఇవ్వకుండా ఆపరేషన్ చేసేస్తున్నారు. ఓపెన్ చేసి తీసేస్తున్నారు బిడ్డని. ఆ రకంగా ఇప్పుడు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికైనా దేవుడు ఒక నూతనమైన దానికి జన్మనివ్వాలి అంటే దేవుడు ఏం చేస్తాడండి? వాళ్ళని జ్ఞాపకం చేసుకుని వాళ్ళ మీదకి ఆయన కనికరం వస్తుందట. వాళ్ళకి డెలివరీ అవ్వాలంటే ఏమి రావాలి? మహా కనికరం ఉంచాడటండి వీడి మీద. పోనీ ఈవిడ ఏమన్నా ఆసామాసి ఆవిడ అని మనం ఆలోచిస్తే ఈమె ఎలాంటి ఆవిడని ఉంది? యాజకురాలండి ఈవిడ. ఎవరో యాజకురాలు. యాజకుడు యాజకురాలు.
ఎలాగ చేస్తున్నారయ్యా వీళ్ళ సేవ అంటే క్రమముగా చేస్తున్నారటండి. ఎలా చేస్తున్నారు? క్రమముగా చేస్తున్నారటండి. మరి క్రమముగా చేసిన వాళ్ళకి బిడ్డలు లేకపోవటం ఏంటి అనేసి ఎంతమంది వాళ్ళ మీద దుమ్మెత్తు పోస్తారో మీరు ఆలోచన చేయండి. అంటారా అనరండి? ఇదేటండి వీళ్ళ సేవలో ఏదో లోపం ఉంది. సేవలో లోపం లేకపోతే ఈ పాటికి వీళ్ళకి ఎందుకు జరగలేదు? ఎందుకు వీళ్ళకి బిడ్డలు లేరు? ఎందుకు వీళ్ళ గొడ్రాలుగా ఉన్నారు? ఎందుకు వీళ్ళు ఎలా ఉన్నారు? ఎందుకు వాళ్ళు అలా ఉన్నారు? కారణం ఏంటి అని మనుషులు ఏం చేస్తారండి? ఈ సంవత్సరం వివాహం అయిందంటే నెక్స్ట్ సంవత్సరంలో బిడ్డ ఉండిపోవాలి చేతుల్లోని. రెండో సంవత్సరానికి బిడ్డ ఉండాలి. అక్కడి నుంచి మొదలవుతుంది. ఇంకా ఏమీ లేదా? విశేషం ఏమీ లేదా? అప్పుడే 2 ఏళ్ళు అయింది పెళ్ళయింది. అందుకో వాళ్ళకి అప్పుడే మనవడు, వీళ్ళకి మనవరాలు. మీకు వాళ్ళకేమీ లేదా ఇంకానే అని అడుగుతుంటే అటు అమ్మాయి బాధపడుతుంది, ఈ అబ్బాయి బాధపడతాడు, ఆ అత్తగారు బాధపడుతుంది, ఆ మామగారు బాధపడతాడు. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఏం చేస్తుందంటే అత్తగారికి ఏం చేయలేక ఎవరైనా అడిగితే చాలు ఎక్కడ పడుతుంది? వచ్చి కోడల మీద పడుతుంది. ఏం చేయమమ్మా, మాకు అంత అదృష్టం లేదు, మరి వాళ్ళకి పుడతారు, మరి వీళ్ళకి పుడతారు, మరి మాకు అంత అదృష్టం ఎక్కడదే? మాకు ఆ అదృష్టం లేదు, అలాంటి దాన్ని చేసుకున్నాం మరి మేము, అందుకని మాకు తప్పవి అన్నీ అని ఆవిడ మీరు అనుకుంటున్నారో కోపం కాదు, బాధది. కోపంతో మాట్లాడడం వేరండి, బాధతో మాట్లాడడం వేరు. అందరూ మాట్లాడే సూటిపోటి మాటలు పడడం అనేటువంటిది ఎవరికైనా ఇష్టం ఉంటుందా? ఎవరికి ఇష్టం ఉండదు. ఆ బాధ తన హృదయంలో అణుచుకోలేక ఎవరి మీద చూపిస్తుంది? అది కోడల మీద చూపిస్తుంది. ఆ కోడలో పిల్లలు పుట్టనందుకంటే బాధ కంటే ఈ అత్తగారు మాట్లాడిన మాటలకు బాధ వస్తుంది. ఇవిడికి వచ్చి ఏంటండి మీ అమ్మగారు అలా మాట్లాడుతున్నారు, నాకు మాత్రం బిడ్డలు ఉండాలని ఉండదా ఏంటి? తల్లిని అవ్వాలని ఉండదా ఏంటి? ఆవిడ ఏంటి అలా మాట్లాడుతున్నారు అంటే, ఫోన్లేవే వాళ్ళు ఎవరో ఏదో అన్నారా అని అమ్మ బాధపడుతుంది, ఫోన్లే నువ్వేం పట్టించుకోకలే, నేనేం ఫీల్ అవ్వట్లేదు, నువ్వు ఫీల్ అవ్వకలే అంటాడు ఈ భర్త. అలాగా అతనేమో ఇంట్లో ఉండడం, ఈ ఆడవాళ్ళు మరి ఊరుకుంటారు ఏంటండి? ఎక్కడ ఏమీ లేనట్టు ఏమా ఏమి ఇంకా విశేషం కాదా నీకు అని మొహం మీద అడిగేసి వాళ్ళు ఉంటారు. ఇలాగ సూటిపోటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మొహాలు చూడడానికి కొంతమంది ఇలా చాలా జరుగుతాయండి. శుభకార్యాలకు పిలవరు కొంతమంది. ఇవన్నీ ఉంటాయన్నమాట, చాలా రకాలు ఉంటాయి. దీన్ని బట్టి ఈవిడ వృద్ధాప్యం వరకు బిడ్డలు పుట్టలేదంటే ఇలాంటి ఎన్ని ఫేస్ చేసి ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చెయ్యండి. అదే స్థానంలో నేనుంటే నా పరిస్థితి ఏంటి అని మీరు ఆలోచన చేసుకోండి. మీరు పడగలరా? అలాంటి మాటలు అనిపించుకోగలరా? అన్నం తింటారా? మీరు ఏమన్నా తింటారా? పస్తులు ఉంటారా? ఉపవాసం చేయమంటే చేయరు, కానీ ఇలాంటి వాటికి కోపం ఇచ్చి పస్తులు ఉంటారు మీరు. అప్పుడు వచ్చేది మీకు పౌరుషం. ఉపవాసం ఉంటారా మీరు? ఉండరు. ఇలాంటి ఎన్ని అనుభవించింది ఆవిడ, ఎన్ని మాటలు అనుభవించింది ఆవిడ. ఆలోచన చెయ్యండి. అది అనుభవించిన వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది, కానీ అనుభవించిన వాళ్ళకి ఆ బాధ తెలియదు. సూటిపోటి మాటలు అనేటువంటి చాలా భయంకరంగా ఉంటాయన్నమాట. అన్ని మాటలు అనిపించుకున్న తర్వాత ఇక కొంతకాలానికి ఏమైపోతారంటే వాళ్ళు అలవాటు పడిపోతారు. అనిపించుకుని నిన్నే అంటుంది ఆవిడ, నీకు వినబడిందా? వినబడింది. మరేంటి నీకేం అనిపించట్లేదా? ఎందుకు అనిపించటం? నాకు పిల్లలు లేకే వాళ్ళు అంటున్నారు. అన్నయ్య
నాకు పిల్లలు ఉంటే వాళ్ళు అనరు కదా, నాలో ఏదో లోపం ఉంది, దేవుడు నాకు ఇవ్వలేదు. అన్న నాకు పిల్లలు ఎందుకు ఇవ్వలేదని భర్తను అడిగితే భర్త ఏమన్నాడండి? నేను దేవుడిని ఏంటమ్మా నీకు పిల్లల్ని ఇవ్వడానికి, పిల్లలు పుట్టాలంటే ఎవరు ఉండాలి అంటే, ఒక స్త్రీ పురుషుడు ఇద్దరు పెళ్లి చేసుకున్నా కూడా ఎవరు అనుమతి ఉండాలంటే అక్కడ దేవుడు ఇస్తే తప్ప బిడ్డలు పుట్టరా అంటున్నాడు అతను. అక్కడ స్పష్టంగా చెప్పేస్తున్నాడు అక్కడ. నేనేమన్నా దేవుడిని ఏంటమ్మా నీకు బిడ్డలని ఇవ్వటానికి అంటున్నాడు. ఆలోచించండి. మనం అనుకుంటాము నాకు పుట్టేశారు, నేను చాలా ఎలాగ కాబట్టి అలాగ కాబట్టి అని అనుకుంటారండి బిడ్డలు ఉన్నవాళ్ళు. అలా అనుకోకండి. దేవుడు మిమ్మల్ని కనికరించాడు, కరుణించాడు, లేకపోతే ఏదో మీ జీవితంలో దేవుడు చేశాడు కనుక మీకు బిడ్డలు ఉన్నారు. బిడ్డలు లేని వారిని చూసి మీరేం చేయకూడదు, ఎగతాళి చేయకూడదు, బాధ పెట్టకూడదు. మీ మాటలతో వాళ్ళని ఏం చేయకూడదు, సూటిపోటి మాటలు మాట్లాడి బాధ పెట్టకూడదు. అది బిడ్డలే కావచ్చు, లేకపోతే ఇంకోటే కావచ్చు. ఏం చేయకూడదు, మనము కావాలని బాధ పెట్టకూడదు. పొరపాటుని మాట్లాడటం వేరు, కావాలని బాధ పెట్టడం వేరండి. ఈ మాటలన్నీ అనిపించుకున్న తర్వాత వాళ్ళు అలవాటు పడిపోతారు. ఇంకేమన్నా కూడా మరి మందులు వాడచ్చు కదమ్మా, మందులు వాడావా అని అడుగుతారు కొంతమంది. వాడానండి, అయినా పని అవ్వలేదు అంటారు. లేకపోతే ప్రార్థన చేసుకున్నావా, మొక్కుబడి చేసుకున్నావా, అది చేసావా, ఇది చేసావా, ఇలాంటివి కూడా అడుగుతారు. అవన్నీ అయిపోయినాయి, అయినా నాకు రాసి పెట్టలేదు కత్తే ఇంకా అంటారు. అంటే ఏమైపోయారు వీళ్ళు? అలవాటు పడిపోయారు. ఇంకా బిడ్డలు కావాలని ఆశ వీళ్ళు ఏం చేసుకున్నారు, వదిలేసుకున్నారు. ఇంకా ఆశ వదిలేసుకున్న తర్వాత అనుకోకుండా ఆవిడ ఏమైపోయింది, గర్భం దాల్చింది. ఆమెకి నిర్ణయ కాలం వచ్చింది. నిర్ణయ కాలం వచ్చినప్పుడు గర్భము దాల్చిందండి. ఆలోచించండి, వాళ్ళ వృద్ధులు అసలు గర్భం దాల్చడానికి స్త్రీ ధర్మం తప్పిపోయింది. అసలు గర్భం ఎలాగొస్తుంది, వస్తుందా? కానీ దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. మనం అనుకుంటాము ఇది ఎలాగో సాధ్యము, ఇది ఎలా జరుగుద్ది, అని మనం అనుకుంటాం. కానీ ఆయన అంటాడు కదా, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటున్నాడు. అంటే ఒక నిర్ణయ కాలానికే వాళ్ళ గర్భాన్ని దేవుడు దాచిపెట్టి ఉంచాడండి. గర్భాన్ని ఏం చేశాడు, దాచి ఉంచాడండి. కొన్ని దాచి పెడతాడండి, మనము దాచి పెడతాం. కొన్ని మనం ఎలా దాచి పెడతామో దేవుడు కూడా కొన్ని దాచి పెడతాడండి. మొన్నే మనం చెప్పుకున్నాం, దేవుడు సిద్ధపరిచి ఏం చేయలేదంట, మనకి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరము కాలేదు. కొన్ని ఏ వ్యక్తికైతే సిద్ధపరిచి ఉంచాడో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు, ఆలోచనకు రావు. మనకు అవి ఆలోచనకు రావు. కానీ ఆయన ఏ కాలాన్ని నిర్ణయించాడో ఆ కాలంలో తప్పకుండా వాళ్ళని ఏం చేస్తాడంటే జ్ఞాపకము చేసుకుంటాడట. హల్లెలూయా. అన్నాన్ని జ్ఞాపకము చేసుకున్నాడు దేవుడు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు అంటే వాళ్ళో ఏళ్ళో అన్న మాటలకి కాదు, తన వైర్యము పెన్నిన్న తను ఏం చేసింది, ప్రతి దినము కూడా టార్చర్ పెట్టిందండి. ప్రతి దినము కూడా ఆమెని టార్చర్ పెట్టడమే ఒక అలవాటుగా చేసుకుంది. అది ఒక దురాత్మ అండి. అది టార్చర్ పెట్టే ఆత్మ అంటే ఏమనుకుంటున్నారు,
అది ఒక దురాత్మ అండి. ఏ వ్యక్తిలో అది ఉందో ఆ వ్యక్తి ఏం చేస్తారంటే టార్చర్ పెడుతూనే ఉంటారు. దానికి కారణాలు ఉండవు, టార్చర్ పెడతారు. అలా పెట్టింది ఆమె. అందుకే అక్కడ అంటాడు, ఆమె వైరియగు పెనిన్న అని అక్కడ రాశాడు. ఈ వైరి అనే మాట మనం ఎక్కడ చదివాము? ఆది కాండంలో మనం చదివాము ఆ మాట. ఎవరు మాట్లాడారు ఈ మాట? తండ్రి అయిన దేవుడు మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు ఈ మాట? హవ్వ ఆదాముతో మాట్లాడాడు. అక్కడ సర్పము కూడా ఉన్నది. ముగ్గురు ఉండగా మాట్లాడాడు ఆయన. నీకు ఆమెకు, నీ సంతానానికి ఆమె సంతానానికి వైరము కలుగు చేస్తాను అన్నాడు ఆయన. అందుకే ఆత్మలో జన్మించిన వారికి, శరీరంలో జన్మించిన వారికి పడదండి, పడదు. ఆత్మలో జన్మించిన వారిది దేవుడు అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. శరీరంలో జన్మించిన వాళ్ళకి పాప క్షమాపణ దొరుకుతుంది అంతే. వాళ్ళకి ప్రభువా పాపినైనా నన్ను కరుణించు, నా పాపాలు క్షమించు అంటే దేవుడు ఏం చేస్తాడట? క్షమిస్తాడు. ఆ పాప క్షమాపణ నిమిత్తం వాళ్ళు బాప్త్యసం తీసుకుంటారండి. అక్కడతో సరిపెట్టేసుకుంటారండి. అక్కడితో ఏం చేశారు? సరిపెట్టేసుకుంటారు. ఇక ముందుకు వెళ్ళరు. ఇక పరిశుద్ధాత్మ అభిషేకం ఉండదు, ఆత్మ నడిపింపు ఉండదు, ఇక ఏమీ ఉండవు వాళ్ళకి. ఆత్మలో జన్మించారా వీళ్ళు? జన్మించలేదు. ఆత్మలో జన్మిస్తే వాళ్ళు పాప క్షమాపణ నిమిత్తం బాప్త్యసం తీసుకుంటారో, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి నూతనమైన స్వభావాన్ని కలుగు చేస్తాడని తీతుకు రాసిన పత్రికలో పౌలు గారు రాస్తున్నాడు ఈ మాట. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడట? స్వభావాన్ని మార్చేస్తాడని ఉంది. స్వభావం మారిపోతుంది. నూతన స్వభావాన్ని ధరించుకుంటారు. క్రీస్తు స్వభావాన్ని ధరించుకుంటారు. గొర్రె పిల్ల స్వభావాన్ని ధరించుకుంటారు. ఏంటి అంటే సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయ అలంకారం అనే గుణాన్ని మీరు కలిగి ఉండండి. ఇది దేవుని దృష్టికి మిగులా విలువ కలిగింది అని దేవుడు చెప్పాడండి. పేతురు గారు రాస్తున్నాడు ఆ మాట, తన పత్రికలో రాస్తున్నాడు ఆ మాట. మీరు పై అలంకారణలేయో చేసుకుంటున్నారు. కొంతమంది తీసేస్తున్నారు, కొంతమంది పెట్టుకుంటున్నారు, కొంతమంది అది చేస్తున్నారు, కొంతమంది ఇది చేస్తున్నారు. ఏ దేవుడు కోరుకోవట్లేదు, మీ గుణాలని కావాలని కోరుకుంటున్నాడు ఆయన అంటున్నాడు. ఏం కావాలట? అక్షయమైన, అంటే అది క్షయమైపోయేది కాదు, అది ఎన్నటికీ క్షయమైపోదు ఆ గుణం. ఒకసారి వంట చేస్తుంటే కొన్ని కూరాకులు తెచ్చి వంట చేశారట పాత నిబంధన కాలంలో. ఆ కూర ఏమైపోయింది? విషమైపోయింది నాయన, విషమైపోయింది, ఇది తింటే చచ్చిపోతారు అంటున్నారు అక్కడ శిష్యులు వచ్చి. ఏమైందిరా అన్నాడు ఆయన. ఎవరో? ఎలీషా గారు, ప్రవక్త అయిన ఎలీషా గారు. అప్పుడు వాళ్ళు, ఈ కూరాకు అన్ని కూరాకుల్లాంటిది అనుకున్నాం కానండి, దీని గుణము మంచిది కాదు. ఏది మంచిది కాదు? దీని గుణం మంచిది కాదు. దీని గుణం ఎరగక అన్ని కూరాకులతో కలిపేశాను. అన్ని కూరాకులు ఇది ఏం చేసింది? పాడు చేసేసింది. ఆ కూరాకులన్నిటినీ ఎలా తయారు చేసింది అంటే చేదుగా తయారు చేసింది. చేదుగా తయారు చేసింది. ఏమని వాడాడు అక్కడ? దాని గుణం ఎరుగక. అందుకే గుణం అనేటువంటిది అది చిన్న విషయం కాదండి. అది చిన్న విషయం కాదంటే అన్ని కూరాకుల్లో ఒక్క కూరాకు ఏం చేసింది? కూరాకులన్నిటినీ పాడు చేసేసిందండి, పాడు చేసేసింది. అలాగే ఎవరి గుణం బాగోలేదో వాళ్ళ మొత్తం అంతనే పాడు చేసేస్తారు.
సంఘాన్ని పాడు చేసేస్తారు, దేవుని బిడ్డలను పాడు చేసేస్తారు, అందరినీ పాడు చేసేస్తారు. ఆత్మలో జన్మించిన వారిని శరీరానుసారంగా పుట్టిన వారు హింసిస్తారు అని రాశాడండి అక్కడ. ఎవరమైతే ఆత్మలో జన్మించామో ఆత్మలో జన్మించిన వారిని శరీరానుసారంగా జన్మించిన వాళ్ళు ఏం చేస్తారట? హింసిస్తారట అండి, హింసిస్తారట. వాళ్ళ ప్రవర్తనే మనకి గొప్ప హింసలాగా తయారైపోతుంది. ఎంత బాధాకరమో తెలుసా ఇలాంటివి అనుభవించాలంటేని. చాలా బాధాకరం అండి, చాలా బాధాకరం అన్నమాట. అయితే అప్పుడు ఆయన అన్నాడు కదా, కొంత పిండి తీసుకురండి అన్నాడు. ఆ పిండిని తీసుకొచ్చాక అందులో వేసినప్పుడు అదేమైపోయింది? అది మంచిగా తయారైపోయింది. మంచిగా అయిపోయాక అప్పుడు ఆయన ఏమన్నాడు? ఇప్పుడు వడ్డించండి అన్నాడు. ఇప్పుడు బాగానే ఉంది నాయన అన్నారు వాళ్ళు. అంటే దేవుని యొక్క నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవనం కలవాడు అన్నట్లుగా ఆయన మన కొరకు తన శరీరాన్ని అప్పగించాడండి. ఆయన పొందిన దెబ్బల చేత మనకేమొచ్చింది? స్వస్థత కలిగింది. ఆయన చిందించిన రక్తము ద్వారా మనకి పవిత్రత వచ్చింది, పరిశుద్ధత వచ్చింది. ఆయన రక్తముతో మనల్ని ఏం చేశాడట? పవిత్రపరిచాను. తమ తప్పులు ఎవరైతే మా అతిక్రమాలు ఒప్పుకున్నారో, విడిచిపెట్టారో వాళ్ళని తన రక్తముతో పవిత్రపరిచి సమస్త దుర్నీతి నుంచి వాళ్ళకి విడుదలిచ్చి నీతిమంతులుగా తీర్చాను అని యోహాను గారు తన పత్రికలో రాస్తున్నాడండి. తన పత్రికలో రాస్తున్నాడు. అందుకే ఎప్పుడు కూడా ఇది ఉంటుంది, ఫైటింగ్ ఉంటుందండి. ఆత్మలో జన్మించిన వాళ్ళకి, శరీరంలో జన్మించిన వాళ్ళకి ఇది తప్పకుండా ఉంటుంది. మేము దేవుని బిడ్డలమేనండి, కానీ ఆత్మలో ఏకీభావం రాదు వాళ్ళతో మనకు. వాళ్ళ ఆత్మకి మన ఆత్మకి ఏకీభావం రాదండి. ఏకీభవించరు వాళ్ళ మనతో. ఏక మనసు రాదు వాళ్ళతో మనకి. వాళ్ళ ఆత్మలో జన్మిస్తే వాళ్ళతో మనకి ఏక మనసు వస్తుంది. వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, వాళ్ళకి మనకి ఏక మనసు వస్తుందండి, ఎక్కడున్నా కానీ. ఎందుకని? ఆత్మలో జన్మించిన వాళ్ళు ఒకటవుతారు, శరీరంలో జన్మించిన వారు ఒకటవుతారు. వాళ్ళకి వీళ్ళకి ఏక మనసు రాదు. శరీరంలో జన్మించిన వాళ్ళకి అందరికీ ఏక మనసు వస్తుంది, ఆత్మలో జన్మించిన వాళ్ళందరికీ ఏక మనసు వస్తుంది. వాళ్ళకి వీళ్ళకి ఏక మనసు రాదు. చూసారా? మేము తీసుకున్నామండి బాప్తీసం, తీసుకున్నాం. ఏం బాప్తీసం తీసుకున్నాం? నీళ్ళ బాప్తీసం తీసుకున్నాం. అగ్ని బాప్తీసం పొందారా? అగ్ని బాప్తీసం పొందాలి. అగ్ని బాప్తీసం పొందాలి, అభిషేకం పొందాలి, అన్య భాషలతో దేవుణ్ణి గణపరచాలి, ఆత్మ మనలో నివసించాలి, ఆత్మదేవుడు మనల్ని పరిపాలన చేయాలి, మనలో ఆయన నివసించాలి. అందుకే ఒక్క మాటలో ఏం చెప్పాడంటే ఆయన, ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురు వారందరూ దేవుని కుమారులు అనబడుదురు అని చెప్పాడు ఆయన. దేవుని ఆత్మ నడిపింపు మనలో ఉండాలండి. దేవుని ఆత్మ నడిపింపు మనలో ఉండాలి. మనలో లేకపోతే అనేక క్రియలు వేరేగానే ఉంటాయి అన్నమాట. నడిపింపు కలిగిన వారి క్రియలు ఒక రకంగా ఉంటాయి, నడిపింపు లేని వారి క్రియలు ఒక రకంగా ఉంటాయి. అవి తెలిసిపోతాయండి, అవి తెలిసిపోతాయి. నీకు ఆమెకు, నీ సంతానానికి ఆమె సంతానానికి వైరాన్ని అదుపు చేస్తానని చెప్పాడు ఆయన. అందుకే ఇప్పుడు ఏమొచ్చింది? పెనిన్నాలో సాతానుడు పనిచేస్తున్నాడు, హన్నాలో దేవుని ఆత్మ ఉంది.
దేవుని ఆత్మ కలిగిన బిడ్డను ఏం చేస్తుంది? హింసిస్తుందండి. హింస పొందింది అనుభవించింది. ప్రతి దినము బాధపడుతుంది. చివరికి దేవుని దగ్గరికి వెళ్ళాలి అని నిశ్చయం చేసుకుంది. దేవుని మందిరానికి వెళ్ళింది. దేవుని మందిరంలో మోకరించింది. ఆమె పిల్లలు, భర్త అందరూ కూడా హ్యాపీగా, ఇప్పుడు భాషలో చెప్పాలి అంటే బిర్యానీలు చేసుకుని, చికెన్లు వండుకుని, మటన్లు వండుకుని, అవి వండుకుని, ఇవి వండుకుని, నేను ఎప్పుడు భాష అని చెప్తున్నాను, అప్పుడు భాష కాదు, ఇప్పుడు మన భాషలో చెప్తున్నాను. ఇవన్నీ వండుకుని ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. ఈమె ఎక్కడికి వెళ్ళిపోయింది? మందిరానికి వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేసుకుంటుంది. ప్రభువా, నన్ను దర్శించు నాయన. నీవు నాకు బిడ్డలు ఇస్తే నాకు కలుగుతారు, కానీ లేకపోతే నాకు బిడ్డలు కలగరయ్యా అని దేవుని దగ్గర మోకరించి, ఆయన సన్నిధిలో మోకరించి దేవుని దగ్గర కన్నీరు విడుస్తుందండి. నోట్లో నుంచి ప్రార్థన రావట్లేదు. హృదయం నిండా దుఃఖం నిండిపోతే పెదవుల్లో నుంచి నోటి మాటలు రావు. హృదయం చేస్తుంది ప్రార్థన, హృదయంలో నుంచి వెళ్తుంది. రోదన ధ్వని అంటారు దాన్ని. ఎప్పుడైతే తన హృదయంలో నుంచి రోదన ధ్వని దేవుని సన్నిధికి వెళ్తుందో ఆ ప్రార్థన ఆలకించాడు దేవుడు. ఆలకించిన దేవుడు ఆ యొక్క ఏలి అనే ఆ యాజకుడు వృద్ధుడైపోయాడు. ఆయన చూసి ఆయన అనుకుంటున్నాడు, ఈ పండగ చేసుకుని ఈమె ఏం చేసింది? బాగా తాగేసి వచ్చి అక్కడ కూర్చుంది, మందిరంలో కూర్చుంది, కళ్ళు తెరవలేకపోతుంది, నోరు విప్పి ప్రార్థన చేయలేకపోతుంది. ఫుల్గా తాగేసిన మనిషి ఏం ప్రార్థన చేస్తుంది అనుకుంటున్నాడు ఆయన. అంటే మీరు గమనించండి, యాజకుడికి కూడా ఆమె అర్థం కాక అలాగే ఎప్పుడైతే అనుకుంటమే కాదు అనేసాడు. ఏం చేశాడు? అనేస్తే ఆమె, ఏవండి, నా బాధలో నేను ఉన్నాను, నా బాధ మీకు అర్థమవ్వట్లేదు, అర్థమవక మీరు అలా మాట్లాడుతున్నారు, నా బాధ అర్థమైతే మీరు ఇలా మాట్లాడరు, నా బాధ మీకు ఎగతాళిగా ఉందా, నేను తాగానా, నేను చేశానా అని ఏం చేస్తారండి మనుషులు చాలామంది? యాజకుడి మీద తిరగబడిపోతారు. తిరగబడిందా ఇప్పుడు ఆమె? తిరగబడలేదు. ఇలాంటి జనము, ఈ తిరుగుబాటు చేసే జనం అందరూ కూడా ఎందులో వాళ్ళు అనుకుంటున్నారు? శరీరానుసారంగా జన్మించిన వాళ్ళు కానీ, అలా ఆత్మసారంగా జన్మించిన వాళ్ళు కాదేమో. ఆత్మలో జన్మించిన వాళ్ళు సేవకుడి మీద తిరగబడండి. ముఖ్యంగా అగ్ని లాంటి దైవజనుల మీద తిరగబడరాలు, లోపడతారు. వాళ్ళు మాట్లాడిన మాటకాలు ఏం చేస్తారు? లోపడతారు, విధేయత చూపిస్తారో తగ్గించుకుంటారండి. కానీ ఆమె ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ఏలినవాడా, నేను తాగలేదు, నా పరిస్థితి ఇది అని చెప్పింది ఆమె. అప్పుడు అతను అంటాడు కదా, నువ్వు ఏదైతే దేవుడిని అడిగావో ఆ ఇశ్రాయేలీయుల దేవుడు నువ్వు అడిగింది చేస్తాడులేమ్మా, అని ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఆ ఒక్క మాటే ఆయన అన్నది. ఎందుకంటే ఈమె ఎప్పుడైతే తన బాధను విప్పి చెప్పిందో ఆయనకు అర్థమైంది, ఏది అడిగావో దేవుడు చేస్తాడు, వెళ్ళిపోమ్మా ఇంటికి అన్నాడు. ఇంటికి వెళ్ళిపోయింది. నాట నుంచి దుఃఖముఖగా ఉండుగా మానేను, ఇక దుఃఖం లేదు ఆమెకి. ఎప్పుడైతే దేవుడు ఆమెని దర్శించాడో ఆ మందిరంలో దేవుని యొక్క ఆ స్పర్శ ఆమె అనుభవించింది. ఆమె దేవుని స్వరాన్ని విన్నది. ఎవరి ద్వారా విన్నది? దైవజనుడి ద్వారా విన్నది. మాట్లాడింది దైవజనుడు కాదు, దేవుడే నాతో మాట్లాడాడు అని ఆమె ఆ స్వరాన్ని విని వెళ్ళిపోయింది ఇంటికి. ఇప్పుడు బిర్యానీలు తిన్న వాళ్ళకి ఆనందంగా ఉందా? తినని ఆమెకు ఆనందంగా ఉందా? గొప్ప ఆనందంగా సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయింది.
తినమ్మా తిను అన్నారు. వాళ్ళు ఆవిడేమి తినలేదు. కానీ తిన్న వాళ్ళకంటే ఈవిడే ఎక్కువ ఆనందంగా ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవిడికి సుట్టిపోటీ మాటలు అంటే అలవాటు కదా, మొదలు పెడితే ఈవిడ ఏం మాత్రం పట్టించుకోవట్లేదు. పట్టించుకోకపోతే ఆవిడకి ఏంటి ఏదైనా అంటే ఏడుస్తూ కూర్చునేది, ఇప్పుడేంటి ఏడవట్లేదు, ఏం జరిగింది దీనికి అనుకుంటున్నాను. ఇంకా స్ట్రాంగ్గా మాట్లాడుతుంది, ఇంకా గట్టిగా మాట్లాడుతుంది, ఇంకా ఆమెకు బాధ కలిగే మాటలు మాట్లాడుతుంది. అయినా ఆమెకి ఏమాత్రమో బాధ అనిపించట్లేదు, ఆమె హ్యాపీగా ఉన్నట్టండి. అయితే ఆ రాత్రి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడని రాయబడింది. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడో? భర్త భార్యని జ్ఞాపకం చేసుకున్నాడట. ఏమని జ్ఞాపకం చేసుకున్నాడు అంటే, వీరికి ఒక కుమారుడిని ఇస్తానని నేను అనుకున్నాను కదా అని ఆయనకి జ్ఞాపకం వచ్చిందంటండి. కొన్నిసార్లు మనం ఏం చేయాలంటే, దేవుడికి ఏం చేయాలట? జ్ఞాపకం చేయాలటండి. మనం అనుకుంటాము, మర్చిపోతాడా దేవుడు, ఆయనకి జ్ఞాపకం చేయటం ఏంటి, ఆయనకు తెలీదా అనుకుంటాం. మన బిడ్డలకి ఏదైనా మనము నీకు ఇది కొంటాను, అది కొంటాను, అప్పుడు కొంటాను, ఇప్పుడు కొంటాను అని చెప్పామనుకోండి, ఆ పిల్లలు ఏం చేస్తారు మనకి? ఎప్పుడు? అప్పుడప్పుడునా రోజు జ్ఞాపకం చేస్తారు వాళ్ళు. అలాగే కాదు, ఇది జ్ఞాపకం చేయలేదు. ఎప్పుడు జ్ఞాపకం చేసింది? చాలా సంవత్సరాలు గతించిపోయిన తర్వాత ఆమె టార్చర్ ఈమె భరించలేక అప్పుడు దేవుడి దగ్గర హృదయపూర్వకంగా తన హృదయానికి కొమ్మరించేసింది అన్నమాట అండి. తన బాధ అంతా చెప్పేసుకుంది ఆయనతో. చెప్పేసుకున్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడట. ఆ రాత్రి వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమె గర్భం దాల్చింది. హల్లెలూయా. ఈమెకి ఒక రకంగా చెప్పాలి అంటే పిచ్చెక్కినట్టు అయిపోయిందంటండి. రోజు ఏడుస్తుంటే కొంతమంది ఆనందిస్తారండి. ఏం చేస్తారు? ఆనందిస్తారన్నమాట. కానీ ఇప్పుడు ఆమెకి ఏమైంది అంటే, ఎందుకు ఈమె ఇలాగైపోయింది, ఎప్పుడు ఇలా లేదే, ఎప్పుడు ఏమన్నా అంటే ఏడుస్తూ ఉండేది, ఎందుకు ఏడవట్లేదు, ఏం జరిగింది ఈమెకి అనుకుంటుంది అన్నమాట. అనుకుంటుంది కానీ మాటలు యుద్ధం చేస్తుంది కానీ ఏమాత్రము ఆమెకి బాధ కలగటం లేదు. ఎందుకు అంటే దేవుడు ఆమెను దర్శించాడు, స్పర్శించాడు, తన శక్తితో ఆమెను నింపాడు. తనలో కార్యము దేవుడు ఒక నూతనమైన దాన్ని ఈ జన్మనివ్వడానికి ఆమెకి ఏం చేశాడు? ఆయన ఒక విత్తనం వేసేసాడు తన కడుపులో. ఒక విత్తనం వేసిన తర్వాత అప్పుడు సమూయేలు పుట్టాడు ఆమె. మీరు గమనించండి, పెనిన్నాకు పుట్టిన పిల్లల్లో ఏ పిల్లల ద్వారా ఒక పేరు వచ్చిందండి? ఎవరి ద్వారా వచ్చింది పేరు? మళ్ళీ హన్నాకి వెనకాల పిల్లలు పుట్టారు, వాళ్ళ పేరు ఎక్కడన్నా ఉందా? ఆ పిల్లోడి గురించి గొడ్రాలు 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 అనిపించుకున్న బాధ ఉందే, ఆ బాధ వల్ల చేసిన ప్రార్థన అంత బలంగా ఉందన్నమాట అండి. ఆ పిల్లోడిని కూడా ఎలా తయారు చేసింది అంటే, దేవుడికి ఆ పిల్లోడు ఎంతో ఉపయోగపడేటట్టుగా చేసింది అన్నమాట అండి. అందుకే చెప్తాను నేను, పిల్లల్ని మందిరానికి తీసుకొచ్చి ఏం చేయాలి? మందిరపు పనులు చేయించాలి వాళ్ళతోటి. కొంతమంది మందిరంలో పిల్లల పనులు చేయిస్తే నచ్చట్లేదండి, ఫీల్ అయిపోతున్నారు. ఏమేంటి మా స్టేటస్ ఏంటి అనుకుంటున్నారండి. నీ స్టేటస్ ఎక్కడ కాదు, ఎక్కడ? దేవుడి దగ్గర కాదు నీ స్టేటస్. ఎక్కడ ఉండాలి? దేవుడు ఇవ్వాలి మనకి స్టేటస్ అనేటువంటిది, అంతేగాని మనము చేసుకుంటే వచ్చేది కాదు. అది ఆయన ఇవ్వాలి. అది మందిరంలో పనిచేయటం అంటే ఎంత తక్కువగా ఫీల్ అయిపోతున్నారంటే అంత తక్కువగా ఫీల్ అయిపోతున్నారు. మీ పిల్లలు ఎక్కడ ఎదగాలి?
మందిరములో ఎదగాలాళ్ళు, మందిరపు పనులు చెయ్యాలాళ్ళు, చిన్ని చిన్ని పనులు చెప్పాలి వాళ్ళకి, చెప్పి చేయించాలి వాళ్ళతో. నువ్వు ఆ తల్లి ఎంత చక్కగా తయారు చేసేసింది ఆ పిల్లోడిని. చిన్న పిల్లోడితో దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎలా మాట్లాడాడు దేవుడు ఆ పిల్లోడితో, ఎంత తర్ఫీదునిచ్చింది ఆ పిల్లోడికి. దేవుని స్వరాన్ని విని అంత తర్ఫీదునిచ్చేసింది. ఆ దైవజనుడికి పరిచర్య చేయాలి. నువ్వు ఏం చేయాలి? నువ్వు ఆయనకి కళ్ళు కనిపించవు, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆయనకి నువ్వు పరిచర్య చెయ్యాలి. ఆయనకి పిల్లలు లేరా? ఉన్నారు. వాళ్ళకి పిల్లలు లేరండి, వాళ్ళ పిల్లలు చూసుకుంటారులే. ఈ మాటలు మరి నువ్వేం చేస్తావు? నీ పని ఏంటి? నీ బాధ్యత ఏంటి? నీకు బాధ్యత ఇవ్వలేదా దేవుడు మందిరంలో? బాధ్యత లేదా నీకు మందిరంలో? వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు చూసుకుంటారు, వాళ్ళ పిల్లలు చేసుకుంటారు. ఈ మాట నీ నోట్లో నుంచి వస్తుందంటే ఎంత పనికిమాలిన స్థితిలో ఉన్నారో అర్థమైపోతుంది. వాళ్ళ మీద వందేయకూడదు నువ్వు. వాళ్ళ యాజకులు పని చెయ్యాలలో. నువ్వు మందిరంలో ఉన్న ఒక విశ్వాసివి, లేక ఒక లేవి గోత్రం అయి ఉండొచ్చు. అంటే ఆ యాజకులకి హెల్ప్ చేసే వ్యక్తిగా నేను ఏర్పాటు చేస్తే వాళ్ళకి నువ్వు హెల్ప్ చేయాలి. అంతే తప్ప వాళ్ళతో నేను ఏకవాలని ఎప్పుడు అనుకోకూడదు. సైతాను పరలోకం నుంచి కింద పడిపోవడానికి కారణం అదే కారణం. ప్రధాన దూతగా చేశాడు, ప్రధాన కుమారుడుగా చేసుకున్నాడు ఆయన. మనం పాడే పాటలు కాదండి. ఆడు ఒక్కసారి రెక్కలు ఎలాగంటే చాలు అంటండి, ఎన్ని మ్యూజిక్లో వస్తాయంటాయి. అంత చక్కనిది ఇస్తే దేవుడు వాడికి ఏమొచ్చింది? గర్వం వచ్చిందన్నమాట. నాకు చిన్న పోస్ట్ ఏంటి? నాకు చిన్న పోస్ట్ కాదు. నాకు ఎలా కావాలి? నీతో నేను సమానం. ఎవరితో సమానం అన్నాడు? దేవుడితో సమానం అవుతాడు అసలు? అది సాతాను యొక్క ఆలోచన. మనిషిలోకి వస్తాడు, రప్పిస్తాడాడు. ఆడెక్కివేంటి నీ తక్కువేంటి అంటాడాడు. అప్పుడే నీకు అర్థం అవ్వాలి నీలోకి ఆడు వచ్చాడని. నిన్ను హెల్పర్గా పెట్టినప్పుడు వాళ్ళకి నువ్వేం చేయాలి? హెల్ప్ చేయాలి. నువ్వు వాళ్ళకి సహాయకారంగా ఉండాలి. నువ్వు సహాయం చెయ్యాలి. ఎప్పుడు కూడా యాజకుడితో నువ్వు సమానం అవ్వవు. వాళ్ళకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ కుటుంబానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాళ్ళతో ఎప్పుడు కూడా ఏకవాలని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఆ మనసులు నీలోకి రాకూడదు అసలు. ఎంత తర్ఫీదునిచ్చింది ఆ తల్లి ఆ బిడ్డకి. తన బిడ్డలు ఉన్నారు కదమ్మా అని ఒకవేళ పిల్లోడు అంటాడేమో, ఎదిగే కొద్ది మరి ఆలోచనలు వస్తాయి కదా. వాళ్ళ పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళ పిల్లలు ఏం చేయట్లేదు అంటారు పిల్లలు. ఈ రోజుల్లో పిల్లలు ముఖ్యంగా అంటారు. ఒకప్పుడు అనేవారు కాదు కానీ ఇప్పుడు పిల్లలు తప్పకుండా అంటారు. వాళ్ళేం చేస్తారు మరి అంటారు. వాళ్ళ సంగతి నీకు అనవసరం. నీ పని నువ్వు చెయ్యి. ఆయనకి హెల్ప్ చేయాలి, నువ్వు ఆయనకి సహకారిగా ఉండాలి నువ్వు అని నేర్పించింది తల్లి. పూచా తెప్పాడు ఆ పిల్లోడు. ఎంత నేర్పిస్తే ఆ పిల్లోడు అంత అలా తయారవుతాడు. ఒక్కసారి 2 సార్లు చెప్తే పిల్లలు వినే రోజులు కాదు ఇవి. వాళ్ళు ఏం చేయాలి? నువ్వు బాగా తోమాలి. పిల్లలు ఏం చేయాలి? మీరు తోమాలి. ఎందుకు అంటే మీ పిల్లలు మీ మాట వినే రోజులు కాదు. ఇప్పుడు పిల్లలు అలా ఉన్నారు. తల్లిదండ్రుల మాటలు వినట్లేదు ఇప్పుడు పిల్లలు. గౌరవించట్లేదు ఇప్పుడు పిల్లలు. లోపడట్లేదు ఇప్పుడు పిల్లలు. వాళ్ళు అలా ఉన్నారంటే మీరు ఎలా ఉండాలి? ఇప్పుడు
ఇంకెంత షార్ప్గా ఉండాలి మీరు. వాళ్ళు అలా తిరుగుబాటు చేస్తున్నారంటేనే మీకు అర్థం అవ్వాలి వాళ్ళలో ఏం పని చేస్తున్నాయి, ఎందుకు ఈ పిల్లలు ఇలా తిరుగుబాటు చేస్తున్నారు. ఈ లక్షణాలు ఏంటి అని గుర్తుపట్టి మీరేం చేయాలి? వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళతో మీరు ఏకీభవించడం కాదు, ఏం చేయాలి? ఆ మాటనే కట్ చేయాలి. అక్కడ అలాంటి మాటలు మాట్లాడకూడదు. మనం మొదట దేవుడికి లోబడాలి, దేవునికి విధేయత చూపించాలి. నెక్స్ట్ సంఘ కాపరికి లోబడి విధేయత చూపించాలి. మందిరపు పనుల్లో మన పిల్లల్ని ఎదగాలి, వాళ్ళు ఎదగాలి. ఒక క్రమ పద్ధతిలో మన పిల్లలు ఎదగాలి. మందిరపు పరిచర్యలో మన పిల్లలు ఎదగాలి. ఒక్కై వంచనది మానయ్యాక అది వంగదది, ఇరిగిపోద్ది. ఏమైపోద్ది? ఇరిగిపోతుంది. అది వినదు, మాట వినరు వాళ్ళు. మీరు ఎప్పుడు వంచాలో అప్పుడే వంచాలి తప్ప తర్వాత వాళ్ళ మాట వింటారులే, పెద్ద అయ్యాక చూద్దాంలే అంటే పెద్ద అయ్యాక నువ్వు చూసేది ఏమి ఉండదు. ఎక్కడ చూసి నువ్వు ఏడుతుంది తప్ప ఇంకేం కనబడదు. ఇంకా అయ్యో నా పిల్లలు ఇలాగైపోయారేంటి అలాగైపోయారేంటి అని అప్పుడు ఏడితే ప్రయోజనం ఏముంది? ఇంకప్పుడు నువ్వు చేయాల్సిన టైంలో వాళ్ళని వదిలేసి పొట్లకాయకి రాయి కట్టమని ఎవరు చెప్పారు? దాని స్వభావము అలాంటిది, వంకర్లు తిరుగుతుంది అది. అందుకని ఆ కాయకి ఏం చేస్తారట? రాయి కడతారటండి. వంకర్లు తిరగకుండా కడతారటండి. బీరకాయకి కడతారా ఎవరన్నా రాయిని? గుమ్మడికాయకి కడతారా? బెండకాయకి కడతారా? ఎందుకని? ఏ పిల్లోడు ఎలాంటోడో, ఏ పిల్ల ఎలాంటిదో వాళ్ళని బట్టి వాళ్ళ స్వభావాలు తల్లికి ఖచ్చితంగా తెలిసిపోతాయి. మాట వినే పిల్లోడా కాదా అని తల్లికి తెలిసిపోతాయి. తెలిసిపోయినప్పుడు వాళ్ళని ఏం చేయాలి? తల్లి క్రమశిక్షణలో పెట్టాలన్నమాట. తల్లి తండ్రి క్రమశిక్షణలో పెట్టాలి. ముఖ్యంగా ఇక్కడ తండ్రి చేసినట్టుగా లేదు, తల్లి చేసినట్టుగా ఉంది. ఆ పిల్లోడి విషయంలో అంత ప్రత్యేకత తీసుకుంది కనుక ఆ పిల్లోడు ఏమైపోయాడు? చివరికి గొప్ప ప్రవక్తగా మారిపోయాడు. తర్వాత కాలంలో యాజకుడు అయ్యాడు, ప్రవక్తగా అయ్యాడు, రాజులను అభిషేకించాడు. ఎంత కృప, ఎంత అభిషేకము దేవుడు అతనికి ఇచ్చాడు. రాజులను అభిషేకించడం అంటే అది చిన్న విషయమా? ప్రవక్తలను అభిషేకించడం అంటే అది చిన్న విషయమా? ఎలాంటిది ఇచ్చాడు? ఆ తర్వాత పుట్టిన పిల్లల పేరు ఎక్కడన్నా వచ్చిందా? రాదు. మనం ఎంతగా దేవుడిచ్చిన బిడ్డల్ని, ఆ బిడ్డల్ని మనకు ఎలాగ ఇచ్చాడు? మనం ఏం ప్రార్థన చేస్తే ఇచ్చాడు? ఊరికినే ఇచ్చేసాడా? మనం ప్రార్థన చేస్తే ఇచ్చాడా? ఉపవాసాలు చేస్తే ఇచ్చాడా? మొక్కుబడి చేస్తే ఇచ్చాడా? ఇవన్నీ కూడా ఏం చేయాలి? మనము దృష్టిలో పెట్టుకోవాలి. తల్లి పెట్టుకోవాలి, ముఖ్యంగా తండ్రి పెట్టుకోడు. ఎవరో యోబు లాంటి తండ్రి చేస్తాడు ప్రార్థన. తన పిల్లల కొరకు బలి ఎవరు అర్పించారు? యోబు భార్య బలి అర్పించిందా? మరి అందుకే మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావేంటమ్మా అన్నాడు. మూర్ఖురాలని కూడా భార్య అనలేదు ఆయన. దాన్ని బట్టి ఆయన ఎంత పరిశుద్ధుడో నీతిమంతుడో అర్థమవుతుంది మనకు. కొంతమంది పురుషులు కూడా ఉన్నారు బిడ్డలు చక్కగా తయారు చేసిన వాళ్ళు. యాకోబు తన కుమారుని చక్కగా తయారు చేయలేదా? మిగిలిన వాళ్ళు తయారయ్యారు. అలాగా యోసేపు ఒక్కడే తయారయ్యాడు. ఎందుకని తయారయ్యాడు? దేవుని ప్రణాళికలు అతను ఉన్నాడు గనక తయారయ్యాడండి. అందరికీ ఒక రకమైన కుట్టిస్తే ఆయనకి విచిత్రమైన అంగి ఎందుకు కుట్టించాడు తండ్రి? తండ్రికి అప్పుడు కల వచ్చింది. ఆ కళ తన జీవితాన్ని మార్చేసింది. తన మామే తనని మోసం చేశాడు ఆస్తి విషయంలో. కానీ దేవుడు మోసం చేశాడు, అతన్ని మోసం చేయలేదు.
మరలా తిరిగి తన కుమారుడికి కలిగించాడు దేవుడు. చాలా ఆనందపడిపోయాడు తండ్రి. నన్ను దర్శించిన దేవుడు నిన్ను దర్శించాడని ఆనందంతో ఉప్పొంగిపోయింది అతని హృదయం. విచిత్రమైన అంగీని కుట్టించాడు ఆయన కొడుకుకి. మాకు కుట్టించకుండా ఆడొక్కడికి కుట్టిస్తావా నువ్వు అని తండ్రి మీద కోపం వచ్చింది వాళ్ళకి. పగపట్టారా లేదా? ఆడేనా దేవుడి బిడ్డ, మేము దేవుడి బిడ్డలం కాదా అంటారు చాలామంది. దేవుడి బిడ్డలే, కానీ స్వభావాలు మారినయ్యా, బుద్ధులు మారినయ్యా, జీవితాలు మారినయ్యా, నడవడికలు మారినయ్యా, అయ్యి మారవు, కానీ దేవుడి బిడ్డలే. మరి యోసేపు ఎందుకు అలాంటి జీవితాన్ని జీవించాడు? అదే తండ్రి పిల్లోడు కదా అతను కూడా. అతనికి ఎందుకు రాలేదు ఆ బుద్ధులు? అతనికి ఎందుకు రాలేదు ఆ యొక్క చేష్టలు? అతనికి ఎందుకు రాలేదు ఆ యొక్క గుణ లక్షణాలు? అతను ఎందుకు అంత ప్రత్యేకంగా ఉన్నాడు? దేవుని యొక్క ప్రణాళికలు అతను ఉన్నాడు కనుక దేవుడు ఆయన ఏం చేసుకున్నాడో మలుచుకున్నాడు, ఆ రీతిగా మలుచుకున్నాడు. తండ్రి దృష్టి పెట్టాడు కొడుకు మీద. దేవుడు వీడి పట్ల ఏదో ప్రణాళిక కలిగి ఉన్నాడని దృష్టి పెట్టాడు ఆయన. ఐగుప్తు దేశంలో మరి ప్రధానిగా చేశాడా లేదా దేవుడు? పగపట్టిన అన్నలో ఎక్కడికి చేరాల్సి వచ్చింది? ఎక్కడికి చేరారు వాళ్ళందరూ? యోసేపు అన్నల దగ్గరికి వెళ్ళాడా? అన్నలు యోసేపు దగ్గరికి వెళ్ళారా? ఎవరిని పోషించారు? ఎవరిని పోషించారు? వాళ్ళ పగ పట్టారు అతని మీద. అతను పగ పెట్టాడా వాళ్ళ మీద? పగ ఎవరికి సంబంధించింది? సాతానుడికి సంబంధించింది. అందుకే నీతిమంతుల కంట అనీతిమంతులంటే ఇష్టం ఉండదట. అనీతిమంతులకి నీతిమంతులంటే ఇష్టం ఉండదు. అసహ్యపడకండి. నీతిమంతులంటే దుష్టులకి అసహ్యపడకండి, దుర్మార్గులకి అసహ్యపడకండి. వీడేంటి ఇంతేలాగుంటున్నాడు అని అసహ్యపడతారంట. ఆలోచించి దేవుని ప్రణాళిక ఉండడం వేరు. ఆ వృద్ధాప్యంలో ఆమె మీద మహాకనికరం ఎందుకు ఉంచాడంటేనంట, ఆ వృద్ధాప్యంలో యోహాన్ని ఇచ్చాడు. గర్భంలో ఎవరిని వేశాడు? యోహాన్ని వేశాడు. యేసు క్రీస్తుకి ముందు 6 నెలల ముందు రావాలి ఆయన. అది నిర్ణయ కాలము. నీకంటే నా దూతను ముందుగా పంపుతానన్నాడు ఆయన. యేసు క్రీస్తు కంటే ముందుగా 6 నెలల ముందుగా వచ్చి ఆయన ఏం చేయాలి? మార్గము సరళము చేయాలి. దేవుని రాజ్యము సమీపించింది, వారు మనసు పొందండి అని అతను ఏం చేశాడు? అరణ్యములో కేకలు వేసుకుంటూ సువార్త ప్రకటించుకుంటూ ముందు వెళ్ళాడు ఆయన. అల్లాటప్ప వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. నీతిమంతులైన ఎవరిని ఏర్పాటు చేశాడు ఆయన? యాజకుల్ని ఏర్పాటు చేశాడు. అప్పటి వరకు చాలా మాటలు అనిపించుకున్న వాళ్ళు ఆ వృద్ధాప్యంలో ఒక నూతనమైన దానికి జన్మనివ్వాలి అంటే వాళ్ళకి ఓపిక లేదు, శక్తి లేదు, బలము లేదు, ఏమీ లేవు వాళ్ళకి. బలము నాదని 1 మారు చెప్పాను, 2 మారులు చెప్పాను, 3 మారులు చెప్పాను. ఎవరిదట బలము? దేవుని బలము. యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలాన్ని పొందుకుంటారటండి. ఒక నూతనమైన బలముతో నింపాడా లేదా దేవుడు ఇప్పుడు వాళ్ళిద్దరినే? వాళ్ళ వయసులో ఉన్నప్పుడు జరిగి ఉంటే వాళ్ళు చాలా సంతోషించే వాళ్ళే. వృద్ధాప్యంలో గర్భము దాల్చడం అనేటువంటిది ఆవిడ చాలా సిగ్గుపడిపోయింది అంటాడు. ఇంటిలో నుంచి బయటికి రాలేకపోయిందంట ఆవిడ. అయినప్పటికైనా అది ఆమె జీవితంలో
వాళ్ళ జీవితంలో దేవుడు ఏం చేశాడు? నెరవేర్చాడండి. నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అన్న దేవుడు వాళ్ళ జీవితాల్లో ఒక నూతనమైన దాన్ని అనుగ్రహించాడు. యోహాన్నిచ్చాడు. యోహానంట పరిశుద్ధాత్మ వలన జన్మించాడటండి అతను కూడా. హల్లెలూయా. వాళ్ళ శారీరకంగా పుట్టలేదంట ఆయన, ఆత్మ ద్వారా జన్మించాడు ఆయన, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు ఆయన. గర్భం దాల్చింది ఆవిడ కూడా. అందుకే ఆమె జన్మనివ్వడానికి అక్కడ ఏమి లేదు, ఆమెకి శక్తి లేదు, బలము లేదు. మహాకనికరం ఉంచాడటండి. అమ్మో, ఈ వృద్ధాప్యంలో ఈమెం చేస్తుంది? గర్భాన్ని ఇచ్చాడు కానీ దేవుడు జన్మ ఎలాగిస్తుంది? ఈమె ప్రసవం ఎలా జరుగుద్ది ఈమెకి అని ఆమె బంధువులందరూ కూడానంట ఎదురు చూస్తున్నారంటండి. అదే ఇప్పుడు అక్కడ రాయబడింది. ఏమన్నాడు అక్కడ? చదవన్నమాట. మహాకనికరం ఉంచెను. 1వ అధ్యాయం 58 వచ్చింది. చూసేశారా? ఆయన తన బాబుతో ఆయన భయపడి వారిని ఆయన కష్టపడి తరగతి ఆయన తన బాబుతో పరాక్రమం వారి కుటుంబ ఆలోచన విషయమై కనిపిస్తుంది. అప్పుడు ప్రభు ఆమె మీద మహాకనికరం చూసినది ఆమె పొరుగువారితో బంధువులను విని ఆమెతో కూడా సంతోషించారు. ఆమె పొరుగువారు బంధువులు విని ఆమెతో కూడా సంతోషించిరి. అంటే ఇరుగు పొరుగువారు బంధువులు కూడా ఈమెకి ఎలా ప్రసవం జరుగుతుంది అని ఏం చేశారు? వాళ్ళందరూనే ఎదురు చూశారు. ఆ ప్రసవం ఎలా జరిగిందో ఆమెకే తెలియదంట. హల్లెలూయా. ఆ బంధువులకి కూడా ఆశ్చర్యం అనిపించిందంట. ఆమెకు కూడా ఆశ్చర్యం అనిపించి ఆమె పొరుగువారు సంతోషించిరి. ఆమె కూడా సంతోషించెను. వాళ్ళు సంతోషించడమే కాదంట, ఆమె కూడా సంతోషించింది అని ఉందండి అక్కడ. అంటే ఆమెకి ఇప్పుడు బాధ కలిగింది అని ఉందా, సంతోషంతో ఉందని ఉందా అక్కడ? అసలు ఏముండాలి ఇప్పుడు ఆవిడికి? బాధ ఉండాలి. ఆ వృద్ధాప్యంలో జన్మనివ్వాలంటే ఎలా ఉండాలండి? రోగి అయిపోవాలి కదా ఆవిడ, బాధ అనుభవించాలి కదా, దుఃఖం అనుభవించాలి కదా. కానీ ఎలా ఉందంటే ఆవిడ సంతోషిస్తున్నట్టండి. సంతోషం ఎప్పుడు వస్తుంది మనకి? ఎప్పుడు వస్తుందండి? ఏదో ఒక శ్రమకాలం ముగిసిన తర్వాత, ఒక బాధ వెళ్ళిపోయిన తర్వాత, ఒక భయంకరమైన గాలి తుఫాను వచ్చాక వాతావరణం ఎలా ఉంటుంది మనకు? బయటకు వస్తాం. అప్పుడు వర్షం ఉన్న చేపి ఎక్కడ ఉంటాం మనం? గాలి వాన వచ్చినప్పుడు కూర్చుంటాం కదా, లోపల ఉంటాం కదా. లోపల నుంచి ఎప్పుడు వస్తాం మనం? అన్ని తగ్గిపోయాక బయటకు వస్తాం. అప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందండి బయట వాతావరణం. ఒక రకమైన ఆహ్లాదకరంగా ఉంటుందా ఉండదా? చెట్లు పొట్ల పడిపోతాయి అనుకోండి, అది వేరే సంగతే. కానీ బయట వాతావరణం అంతా ఒక ప్రశాంతంగా. మీరు చెట్లు చూడండి, చక్కగా స్నానాలు చేసిన చెట్లులాగా ఎంత చక్కగా కనబడతాయి అంటే ఏంటి, ఒక దుమ్ము కానీ మురుగు కానీ ఏమీ ఉండదు దాని మీద. అంటే వర్షం వచ్చి వాటికి ఏం చేస్తుంది? స్నానాలు చేపిస్తుంది అన్నమాట. అంత నీట్గా అయిపోతాయి చెట్లు, చక్కగా ఎక్కడ మురుకున్నా కొట్టుకుపోతాయి. ఆ రీతిగా ఆమె సంతోషించింది అంటేనే మనకు అర్థం అవ్వాలి ఆయన ఎంత గొప్ప కార్యం చేశాడు. ఆమె గర్భాన్ని ఎందుకు దాచిపెట్టాడండి దేవుడు? యేసు క్రీస్తు కంటే 6 నెలల ముందు రావాలని. అసలు ఎంత కరెక్ట్గా లెక్క ఉందో చూడండి అక్కడ. కరెక్ట్గా ఎంత లెక్క ప్రకారంగా దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకుని ఒక నూతనమైన దానికి జన్మనివ్వడానికి
టైం ఇచ్చాడో చూడండి. వాళ్ళు ఇప్పుడు ఏమన్నా ఆశించారా? ఏమీ ఆశించలేదు. ఎందుకంటే ఓపిక ఉండే కదా ఆశించడానికి. ఓపిక ఉన్న వాళ్ళు ఏదైనా ఆశించే అవకాశాలు ఉంటాయి. ఓపిక లేని వాళ్ళు ఏం ఆశిస్తారండి ఇంకా? ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్లోడిని ఏమైనా ఎత్తుకోగలదా, చేయగలదా? ముద్దు ముచ్చట ఏమన్నా చేయగలదా అండి? స్నానం చేయించగలదా? ఆ పిల్లోడికి చేయాల్సిన పరిచర్య చేయగలదా? ఇప్పుడు మీ పిల్లలకి ఎంత సుఖాలు వచ్చినాయి అంటే డైపర్లు వాడేస్తున్నారు మీరు ఇప్పుడు పిల్లలకి హ్యాపీగా. అయినా మీరు చేసుకోలేకపోతున్నారు పని. మాకెంత పని ఉండేదంటే మా పిల్లలు చంటిపేటలో తల్లిలో అయితే చాలా పని ఉండేది మాకు. టైం సరిపోయేది కాదు మాకు. అయినా దేవుని మహాకృప కనికరాలు మా మీద ఉంచాడు దేవుడు. విశ్వాసులు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు ఆ టైంలో. మేము ఇప్పటికే జ్ఞాపకం చేసుకుంటాం. పెద్దవారు చిన్నవారు కూడా వచ్చి మా బిడ్డల్ని చాలా ఆదరించారండి. హల్లెలూయా. ఎవరిని మేము పిలవలేదు, అయినా వారంతటా వారే వచ్చి, అప్పటికింకా నాకు వయసు కాస్త తక్కువే కనుక వాళ్ళే ఇంక పెద్దోళ్ళు. నాకు ఇంక మరి సేవని మీద ఎప్పుడైతే ఇప్పుడు ఉండిపోయామో వాళ్ళే నాకు ఇంక పెద్దోళ్ళు అన్నమాట. ఇలా చేయాలండి, అలా చేయాలండి అని అన్నీ వాళ్ళే ఏర్పాటు చేసేసి ఇవ్వరండి. ఆ పిల్లల్ని చక్కగా ఎత్తుకునివ్వరు, ఆడించివ్వరు, నిద్రపుచ్చివ్వరు. ఎన్ని రకాలుగా వాళ్ళు మాకు ఉపయోగపడ్డారంటే ఈ రోజుకి మేము వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. మేము ఎంతమంది హెల్ప్ చేశారో వాళ్ళందరి గురించి మేము మాట్లాడుకుంటాం. అంతగా మాకు హెల్ప్ చేశారండి. అయితే మేము పైకి వాళ్ళని పొగడం, వాళ్ళు ఏం చెయ్యం, పొగడం. మేము పొగిడితే వాళ్ళకి ప్రమాదం, పొగిడితే వాళ్ళకి ప్రమాదం. అందుకని ఎవరిని పొగడం కానీ ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు పలానా పలానా ఇలాగ మనకి హెల్ప్ చేశారు అని నిన్న కూడా మాకు మేము జ్ఞాపకం చేసుకున్నామండి. హల్లెలూయా. పిల్లల్ని ఇలాగా ఆదరించారు, చేశారు అని. ఇప్పుడు మీ పిల్లలకి ఏమన్నా అంత భారం ఏమన్నా ఉందండి? డైపర్లు వేసేస్తున్నారు తప్ప మీరు ఏమన్నా వాడుతున్నారు అసలు? పిల్లలకి ఏమన్నా పరిచర్యలు ఉన్నాయి ఇప్పుడు మీ పిల్లలకి? ఏమీ లేవు. అంత పరిచర్యలు చేసేవాళ్ళు. మరి ఆ కాలంలో మరి ఆవిడకి కూడా పరిచర్య ఉండే ఉంటుంది కదా. ఇప్పుడేమో మేమే చేసామంటే వాళ్ళకి ఎందుకు? ఆ వయసులో ఆవిడ ఎక్కడ చేయగలదు అవన్నీ కూడా. అయినప్పటికైనా కూడా దేవుడు ఆ బిడ్డని పరిశుద్ధాత్మతోనే ముద్రించుకున్నాడంటే, పరిశుద్ధాత్మతోనే ముద్రించుకున్నాడండి. అందుకే వాళ్ళు ఇవన్నీ కూడా వేరుగా ఉంటాయండి. అందరిలాగా ఉండవండి, వాళ్ళు ఇవన్నీ వేరుగా ఉంటాయి. దేవుడు ఎన్నికలో ఏర్పాట్లో ఉన్న బిడ్డలకి అన్నీ డిఫరెంట్గా చేస్తాడు దేవుడు. వాళ్ళ లైఫ్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. దేవుడు అన్నీ కూడా వాళ్ళ జీవితాల్లో సమకూడి మేలుకరంగా జరిగిస్తాడంటే, ఏం చేస్తాడో సమకూడి మేలుకరంగా జరిగిస్తాడంటే మీరు అనుకుంటారు అన్నీ అనుకున్నట్టుగా జరిగిపోతాయి కావాలనుకుంటారు మీరు. అలా జరగవండి. శ్రమలు శ్రమలు శ్రమలు, భయంకరమైన శ్రమలండి. ఏమనుభవించాలో తల్లి తండ్రి బిడ్డలు కూడా అనుభవించాలండి. అవన్నీ కూడా భయంకరమైన శ్రమలు అనుభవించాలి. ఎవరు రప్పించారంటే అయ్యి దేవుడే రప్పించానంటున్నాడు. సమకూడి మేలుకరంగా వాళ్ళకి జరిగేటట్టుగా నేనే జరిగించానంటున్నాడు. అంతేగాని ఏమన్నా ఆయన ఇలా అనుకుంటే అలా చేసేస్తానన్నాడండి ఎక్కడన్నాను? ఎన్నో అనుభవించాలండి. ఆయనకి మనం ఉపయోగపడాలి అంటే చాలా నష్టపోవాలి, చాలా కష్టాలు పడాలి, చాలా శ్రమలు అనుభవించాలి, నిందలు అనుభవించాలి, ఎగతాళీలు అనుభవించాలి, చెడ్డ మాటలు అనిపించుకోవాలి, కృత్రిమమైన మాటలు కల్పిస్తారండి. అలాంటి మాటలు విని జీర్ణించుకోవాలంటే జీర్ణించుకోలేమండి. అసలు చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట. దేవుడితో తప్ప ఇంకెవరితో చెప్పుకోలేము అలాంటి మాటలు.
ఆయన మాత్రమే ఓదార్చగలిగిన వాడండి. ఎలా ఓదార్చాలో, ఎలా బలపరచాలో, ఎలాగ లేవనెత్తాలో, ఎలా సహాయం చేయాలో అవన్నీ చేస్తాడండి. లేకపోతే ఇలా మేము నిలబడలేమండి. అంతగా మా జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు ఆయన సమస్తము సమకూడి మేలుకరంగా జరిగేటట్టుగా చేస్తాడండి. ప్రార్థన చేద్దాం, మోకరించండి. మీలో ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి.